హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటలు. ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే పుల్లని మామిడికాయ పులిహార ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మామిడికాయ పులిహారకి కావాల్సిన పదార్థాలు: ఎండు మిరపకాయలు, ఆవాలు, మినపప్పు, పచ్చి మామిడికాయలు, కరివేపాకు, ఇంగువ, అల్లం, పచ్చిమిరపకాయలు, వేరుశెనగ గుళ్ళు, శనగపప్పు అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. మామిడికాయలను తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని తగినంత ఆయిల్ వేసుకుని బాగా వేడవ్వనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేరుశెనగ గుళ్ళు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే దాకా బాగా వేపుకోవాలి. ఇప్పుడు అందులోనే శనగపప్పు వేసుకోవాలి, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, వేసుకుని బాగా వేపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మొత్తం వేపుకోవాలి బాగా. ఇప్పుడు అందులోనే పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలోనే ఇంగువ వేసుకుని బాగా వేపుకోవాలి. ముందుగా ఉడికించిన అన్నంలో 2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చి కరివేపాకు వేసి బాగా తిప్పుకోవాలి. ఈ మిశ్రమం బాగా వేగాక ఇప్పుడు ఉడికించుకున్న అన్నంలో వేసేసుకోవాలి. తగినంత ఉప్పు, ముందుగా తురిమి ఉంచుకున్న మామిడికాయ తురుము వేసుకుని బాగా తిప్పుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా పుల్లగా ఉండే మామిడికాయ పులిహార రెడీ అయింది. ఇలాంటి మరిన్ని రుచికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.